Have you ever wondered how businesses automate boring and repetitive tasks? Well, I am about to take you into the world of RPA. మనం చేసే రిపిటేటివ్ టాస్క్స్ని రోబో చేస్తే ఆ రోబోని మనమే క్రియేట్ చేస్తే మనమేంటి రోబోని క్రియేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? సో టు ఆల్ ద బిగినర్స్ అవుట్ దేర్ అండ్ టు ఆల్ ది కంప్యూటర్ స్టూడెంట్స్ అవుట్ దేర్, నాట్ జస్ట్ ఓన్లీ దట్, టు ఆల్ ద లర్నర్స్ అవుట్ దేర్, లెట్స్ ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ అండ్ ఎవాల్వ్ ఇన్ టుడేస్ టెక్ వరల్డ్. So hey all, welcome to Tech Mom Diaries. So far we have explored on planting, cooking and some useful stuff. But now it is time to go on a techie side. ఇప్పుడు నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నా. RPA is nothing but we are going to create a software robots to perform a rule-based tasks. It's like a humans. Whatever we do, the actions, we will instruct a tool to perform these actions in a rule-based manner. I know ఈ టర్మినాలజీ అంతా చాలా కొత్తగా ఉంటుంది, బట్ గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ గెట్ యూజ్ టు ఇట్ బికాస్ I am going to share all the knowledge that I have on the RPA. హ్యూమన్ యాక్షన్స్కి రోబో యాక్షన్స్కి డిఫరెన్స్ ఏంటంటే దే ఆర్ లాట్ మోర్ ఫాస్టర్ దాన్ హ్యూమన్స్, వే మోర్ యాక్యురేట్ దాన్ హ్యూమన్ యాక్షన్స్. Humans tend to take breaks, but robo will not take any break. This is just a brief introduction, but నేను మీకు ఇన్డెప్త్గా క్లియర్గా అర్థమయ్యేలాగా నేను వచ్చేసి ఈ సిరీస్లో ఏం కవర్ చేయబోతున్నానంటే అసలు ఆర్పిఏ అంటే ఏంటి ఇన్డెప్త్గా, అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆర్పిఏ ఫర్ బిజినెస్ అండ్ ఫర్ ఇండివిజువల్స్ యాజ్ వెల్, అండ్ మార్కెట్లో ఉన్న పాపులర్ ఆర్పిఏ టూల్స్ ఏంటి, అవి మనం ఎలా నేర్చుకోవచ్చు, రియల్ లైఫ్లో దాని యూజ్ కేసెస్ ఏంటి, అండ్ ఆర్పిఏ సైడ్ ఉన్న కెరియర్ పాత్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ సిరీస్లో పోస్ట్ చేయబోతున్నాను. ఎస్, ఐ ప్రామిస్ యూ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగినర్ ఫ్రెండ్లీ. వర్చువల్గా మాకెలా అర్థమవుతుంది, మేము ఎలా నేర్చుకోవచ్చు అలాంటి డౌటే మీకు అవసరం లేదు. సో హియర్ ఐఎమ్ wrapping up this video. Stay tuned and get ready for the upcoming series to learn and grow. Please subscribe, do like, share and comment to Tech Mom Diaries. Bye.